హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో స్ట్రీట్ స్టైల్ ఎగ్ నూడిల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అలాగే మనకి టేస్టీగా చాలా స్పైసీగా రావాలి అంటే ఒక్కసారి ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నేను ఇక్కడ సన్నగా కట్ చేసిన క్యాబేజీ, ఉల్లిపాయ, క్యాప్సికము, అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, పచ్చిమిర్చి ఇలా పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని మనం నూడిల్స్ ఉడికేంతగా వాటర్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా ఒకసారి అంతా కలుపుకోవాలండి. వాటర్ మనకి హీట్ అయిన తర్వాత నూడిల్స్ వేసుకోవాలి. మనకి కావాల్సినన్ని నూడిల్స్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేయడం వలన మనకి నూడిల్స్ ఒకటి నుంచి ఒకటి అతుక్కోకుండా ఇలా బాగుంటాయండి. ఇలా మనం ఒక 2 నిమిషాల పాటు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నూడిల్స్ని ఉడికించుకోవాలి. మనకి మరీ అంత ఎక్కువగా ఉడికించుకోకూడదండి. ఇలా ఒక 75% ఉడికితే మనకి నూడిల్స్ చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. మనకి స్ట్రీట్ స్టైల్లో ఇలాగే ప్రిపేర్ చేస్తారు, చాలా బాగుంటాయండి, చాలా స్పైసీగా ఉంటాయి. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనకి ఇలా నూడిల్స్ 75% ఉడికిన తర్వాత ఇలా స్ట్రైనర్లోని మనం వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్న తర్వాత మనం చల్లటి నీళ్ళు వేయడం వలన నూడిల్స్ ఒకటి అతుక్కోకుండా చాలా బాగుంటాయి. అలాగే మనకి ముద్దగా అవ్వకుండా నూడిల్స్ చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు వీటిని మనం పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 5 టేబుల్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ 2 కోడిగుడ్లను తీసుకుంటున్నానండి. మీకు కావాల్సినన్ని కోడిగుడ్లు వేసుకొని మనం ఆయిల్లో వీటిని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఇలా గుడ్డుని మనం ఫ్రై చేసుకోవడం వలన మనకి ఎగ్ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరొకసారి పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, మనకి ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, అలాగే క్యాబేజీ, సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికము, అలాగే ఉల్లిపాయలు వేసుకొని మనం ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. మరి మనం ఎక్కువగా మగ్గించకూడదండి, మనకు మీడియంగా మగ్గితే చాలా టేస్టీగా ఉంటుంది. వెజిటేబుల్స్ మనం ఎక్కువగా ఫ్రై చేయకూడదండి. ఇలా ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని మరొకసారి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయ్యాక చిటికెడు సాల్ట్ వేసుకొని ముక్కలకి పట్టేంత వరకు మనం బాగా కలుపుతూ ఉండాలండి. ఇలా మనం లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న నూడిల్స్ని వేసుకోవాలండి. చూడండి, మనకి నూడిల్స్ ముద్దగా లేకుండా ఎంత బాగా కనిపిస్తున్నాయో. అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడరు, అలాగే 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ అండి, 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాసు, అలాగే 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మనం మొత్తం నూడిల్స్కి పట్టించేలాగా మనం బాగా కలుపుకోవాలండి. ఇలా మనం 2 చేతుల సహాయంతో బాగా నూడిల్స్ని మనం తిప్పుతూ ఉండాలండి. ఇలా మనం ఫ్లేమ్ అనేది ఫుల్గా పెట్టుకొని తిప్పుకోవాలి. అప్పుడే మనకి నూడిల్స్ స్మోకీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు ఫ్లేమ్ మీడియం నుంచి హైలో పెట్టుకొని మనం నూడిల్స్ని బాగా కలుపుతూ ఉండాలి. ఇలా మనం సాసెస్ మొత్తం నూడిల్స్కి పట్టేంత వరకు ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. నూడిల్స్ మనకి స్పైసీగా బయట తిన్నలాగా టేస్ట్ రావాలి అంటే ఇలా మనం బాగా కలుపుకోవాలి. అలాగే టేస్ట్కు సరిపడా సాల్ట్ వేసుకొని మరొకసారి అంతా కలుపుతూ ఉండాలండి. మనకి మధ్యలో స్పైసీనెస్ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర వేసుకొని మరొకసారి నూడిల్స్ని బాగా కలుపుకోవాలండి. స్పైసీగా తినేవాళ్ళు మిరియాల పౌడర్ కూడా కొంచెం యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. హెల్దీగా మనం ఇంట్లోనే ఇలా చక్కగా ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా స్పైసీగా మనకు నచ్చినట్టుగా చేసుకొని ఇలా హ్యాపీగా తినొచ్చండి. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. ఇలా వేడిగా ఉండే నూడిల్స్ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చల్లని వాతావరణంలో ఏం చేసుకోవాలో తెలియనప్పుడు
ఇలా హెల్దీగా ఇంట్లో ఉన్న వాటితోటే నూడిల్స్ని ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే చాలా సింపుల్ రెసిపీ అండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మోర్ వీడియోస్.